Hello guys, welcome back to Solid Movie Stuff. నేను మీ అసర్బీ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విషింగ్ ఏ హ్యాపీయెస్ట్ బర్త్డే టు తలపతి విజయ్ గారు. ఎన్ ఏంజెల్ కొడియరుక్కుం అంటే యూ లివ్ ఇన్ మై హార్ట్ అని అర్థం వస్తుందంట. అంటే తెలుగులో నా గుండెల్లో మీరుంటారు అని అర్థం. సో ఈ లైన్స్ తో గ్లిమ్స్ ఆఫ్ జననాయకన్ అదే ఫస్ట్ రోర్ ఆఫ్ జననాయకన్ రిలీజ్ చేశారు. అండ్ మూవీలో తలపతి విజయ్ గారు పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారని గ్రాండ్ గా రివీల్ చేశారు మూవీ టీమ్. అండ్ అనిరుద్ గారు తలపతి అనే వర్డ్ మీద సాంగ్ తయారు చేశారు. బ్యాక్గ్రౌండ్ లో తలపతి అని వస్తుంది. సో విజయ్ గారు ఒక ఇంటెన్స్ ఫైట్ సీన్ లో పోలీస్ గెటప్ లో ఉంటూ కటానా పట్టుకొని వస్తున్నారని క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ ఆ చిన్న కథని విసిరితే అది విజయ్ గారి పేరుగా మారడం కూడా బాగుంది. సో ఓవరాల్ గా ఈ చిన్న గ్లిమ్స్ ఎలా ఉంది అంటే ఇందులో ఏం చూపించలేదు, జస్ట్ ఒక లుక్ ఆఫ్ తలపతి విజయ్ గారు చూపించినంత వరకు ఓకే బానే ఉంది. ఇంకా గట్టిగా చూపిస్తారేమో అని అనుకున్నాను, బట్ జస్ట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ తలపతి విజయ్ గారు చూపించారు అంతే. సో ఓవరాల్ గా ఇది గ్లిమ్సేగా, అందులో ఎక్కువగా ఏమీ రివీల్ చేయలేదు. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వలేదు. సో అది రివ్యూ వరకు మాత్రమే. బట్ మనం ఈ వీడియోలో డీటెయిల్స్ అండ్ థియరీ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో తలపతి విజయ్ గారు పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. అండ్ భగవంత్ కేసరిలో బాలకృష్ణ గారు కూడా పోలీస్ ఆఫీసరే. సో ఈ రెండు ఒకటే అనుకుంటే మేబీ ఆ క్యారెక్టర్ ని అండ్ కొన్ని కీ సీన్స్ ని మాత్రమే వాడుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. అంతేగాని భగవంత్ కేసరి పూర్తిగా రీమేక్ అని నేను అనుకోవడం లేదు. ఎలాగో రీమేక్ రేట్స్ తీసుకున్నారు కాబట్టి మూవీ మొత్తం రీమేక్ చేసినా ఎవరేమీ అడగరు, అంటే లీగల్ గా. కాకపోతే మొత్తం సేమ్ టు సేమ్ రీమేక్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో డబ్ చేస్తే దానంత కామెడీ ఉండదు. ఎందుకంటే చూసిన మూవీనే తెలుగు సినిమానే మళ్ళీ రీమేక్ చేసి అది తెలుగులో డబ్బింగ్ చేసి వదిలితే అది మామూలు కామెడీ కాదు. ఎగ్జాంపుల్ గా తమిళ్లోని గజనీ మూవీని తెలుగు వారి కోసం హీరోని మార్చి తెలుగులో రీమేక్ చేసి మళ్ళీ దాన్ని తమిళ్లో డబ్ చేసి తమిళ వాళ్ళకి పొంగల్ కానుగ్గా ఆ మూవీని రిలీజ్ చేస్తే వాళ్లకు దానంత కామెడీ ఇంకోటి ఉండదు. బట్ ఈ జననాయకన్ మూవీలో భగవంత్ కేసరి మూవీలోని కొన్ని కీ సీన్స్ ని యూజ్ చేస్తారు, కానీ ఈ స్టోరీ మెయిన్ గా ఫోకస్ అయ్యేది ప్రజల మీద అండ్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంది. బట్ వేరస్ భగవంత్ కేసరిలో ఆ పాలిటిక్స్ టాపిక్ ఏ ఉండదు. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పారు, ట్రూ లీడర్ అనేవాడు పవర్ కోసం కాదు ప్రజల కోసం వస్తాడు, ఆవిర్భవిస్తాడు అని. సో ఆ స్టేట్మెంట్ లో ఇట్స్ ఆల్ అబౌట్ పొలిటికల్ మూవీ అని క్లియర్ గా చెప్పేశారు. సో భగవంత్ కేసరి ఈజ్ ఆల్ అబౌట్ దట్ జైలర్స్ కిడ్ అండ్ రివెంజ్ ఫర్ హిస్ విలేజ్ అండ్ ఫ్యామిలీ. అవి మెయిన్ పాయింట్స్ ఇన్ భగవంత్ కేసరి. కానీ ఈ మూవీలో మేబీ ఈ పాయింట్స్ ఉంటూనే మెయిన్ ఫోకస్ అంతా ప్రజలపైన, వారికి సరైన గవర్నెన్స్ ఇవ్వాలి, దానికోసం ఆ లీడర్ ఏం చేస్తాడు, ఎలా ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి సీఎం గా మారతాడు, ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ఇస్తాడు అనేది మనకి ఈ మూవీలో చూపిస్తారు. సో దానికోసం ఆ హీరో ఏం చేస్తాడు, ఎలా మారతాడు అనేది ఈ మూవీ అవ్వచ్చు, మూవీలో చూపించవచ్చు అని నేను అనుకుంటున్నా. సో జస్ట్ ఇమాజిన్ భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ లో ఆ ఫారెస్ట్ సీన్ ఎలివేషన్ ఒకటి ఉంటుంది, అండ్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కట్ చేశాడు అనే ఎలివేషన్ సీన్ కూడా ఉంటుంది. సో అది చేసింది ఈయనే సార్ అనే ఎలివేషన్ టైప్ లో ఆర్ సేమ్ తలపతి విజయ్ గారికి ఆయన స్టైల్లో ఈ మూవీలో పడితే ఇమాజినేట్, అంటే ఆయన ఫ్యాన్స్ క్రేజీ హ్యాపీ అయిపోతారు. బికాస్ ఆ ఎలివేషన్స్ బాగుంటాయి. అండ్ ఈ మూవీ ఆయన చేసే లాస్ట్ మూవీ, ఇక అంతా పాలిటిక్స్ లోనే ఉంటారని అంటున్నారు. సో ఎలివేషన్స్ గట్టిగానే ఉంటాయి. అండ్ ఆల్రెడీ విజయ్ గారిని మనం టెరీ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చూసాం. సో గ్లిమ్స్ చూడగానే తలపతి విజయ్ గారిని పోలీస్ రోల్ లో ఆల్రెడీ చూసేసాం కదా అనే ఫీలింగ్ వచ్చినా ఆ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో అండ్ పోస్టర్ లో దొరికిన కొన్ని డీటెయిల్స్ అండ్ దానికి రిలేటెడ్ గా థీరీస్ గురించి మాట్లాడుకుంటే, నెంబర్ 1, ఈ పిక్ చూడగానే కింద రోడ్ మీద బంతిపూలు కనిపిస్తున్నాయి. సో మ్యాక్స్ అవి పొలిటీషియన్స్ మీద జల్లడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సో అక్కడ ఏదో పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది, రౌడీస్ వచ్చి వైలెన్స్ క్రియేట్ చేసి ఆ మీటింగ్ ని ఆర్ సమ్ ఊరేగింపుని చెడగొట్టి కనిపించినవన్నీ అండ్ ఆ షాప్స్ ని కాల్ చేసిన తర్వాత మన హీరో అక్కడికి ఇలా కటానా వేసుకొని వస్తాడు. నెంబర్ 2, కటానా అయితే క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో దాని మీద తలపతి అని రాసుంది. మేబీ అది హీరో తనతో పాటు ఎక్కువగా క్యారీ చేస్తూ ఉండొచ్చు. ఎందుకని అలా చెప్తున్నాను అంటే, ఇక్కడ ఈ సీన్ లో తన దగ్గర ఆ కటానా ఎలాగైతే ఉందో, అంటే ఈ పోలీస్ డ్రెస్ లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా ఈ సీన్ లో కూడా తన చేతిలో సేమ్ కటానా ఉంది. సో రెండు వేరు సీన్స్, బట్ సేమ్ కటానా తన దగ్గర ఉంది. సో తను వాడే వెహికల్ లో మేబీ ఆ కటానా తను క్యారీ చేస్తూ ఉండొచ్చు. అంటే అవడానికి పోలీస్ ఆఫీసర్ అయినా సరే గన్ కంటే ఎక్కువగా ఈ కటానా యూజ్ చేస్తాడని మనకు సింబాలిక్ గా చెప్తున్నారు అనుకుంటా. అండ్ ఆ కటానా ఆ పోలీస్ ఆఫీసర్ తీశాడు అంటే ఇట్స్ అన్కంట్రోలబుల్ అని ఏమన్నా మూవీలో చూపించవచ్చు. నెంబర్ 3, ఈ హోల్ సీక్వెన్స్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవ్వచ్చు, ఆర్ ఈ మూవీ మొత్తం పాస్ట్ లో జరగచ్చు. అంటే ఈ మూవీలో ఈ సీక్వెన్స్ ప్రెసెంట్ టైమ్ లైన్ అంటే 2025 లో జరగడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఐఎస్డి అనే బోర్డు చూడొచ్చు. సో ఇప్పుడు ఎస్టీడీ ఐఎస్డి అనేవి మనం ఎక్కడా చూడడం లేదు, ఎందుకంటే మొబైల్స్ వచ్చేసాయి. సో ఎస్టీడీ బూట్స్ ఎవరు పెట్టుకోవడం లేదు, పెట్టినవి కూడా తీసేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ కాలిపోయిన వాటిల్లో సైకిల్స్ కూడా చూడొచ్చు. సో మేబీ మోటార్ సైకిల్స్ కూడా అవ్వచ్చు, బట్ కాదేమో అని అనుకుంటున్నాను. సో ఈ మూవీ సమ్ 90s లో ఏమన్నా జరగచ్చు, ఆర్ ఈ సీక్వెన్స్ 90s లో జరుగుతుంది అని అనుకోవచ్చు. నెంబర్ 4,
ఈ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే హీరో ఆ కటానా పట్టుకున్నాడు, అది ఓకే. తన మెడలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆయుధాన్ని లాకెట్ గా ధరించున్నాడు. అండ్ ఆల్సో తన పోలీస్ కాబట్టి తన రైట్ సైడ్ నడుము దగ్గర గన్ పెట్టుకునే పౌచ్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. ఆర్ ఇట్స్ ఏ మొబైల్ పౌచా, అంటే అప్పట్లో వాడే ఫోన్స్ కోసం ఉపయోగించే పౌచా. సో ఈ రెండిట్లో ఏమై ఉంటుందో అనేది కామెంట్ చేయండి. సో ఇఫ్ ఇట్స్ ఏ గన్ పౌచ్ అనుకుంటే సో అది రైట్ సైడ్ ఉందంటే తను లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అనుకుంటారేమో. బట్ ఈ పోస్టర్ లో ఆ పౌచ్ రైట్ సైడ్ ఉంది. అంటే పర్సన్ కి రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీస్తారు, అండ్ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ నడుము దగ్గర ఉంటే రైట్ హ్యాండ్ తో గన్ ని తీస్తారు. సో రెండు ప్రాసెస్ లో రెండు విధాలుగా ఉంది. సో ఇలా కూడా అనుకోవచ్చు, తన 2 హ్యాండ్స్ ని ఈక్వల్ గా ఉపయోగించగలరు, అంటే రైట్ అండ్ లెఫ్ట్ ని ఈక్వల్ గా యూజ్ చేయగలరు. అండ్ ఈ చైర్ వెనకాల ఉన్న వాళ్ళని గమనిస్తే పార్టీ ర్యాలీ లాగా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆ బుల్లెట్ పైన ఉన్న జెండా మీద తలపతి విజయ్ గారిని మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే ఆ చైర్ వెనకాల ఉన్న సీన్స్ లో తను పార్టీ పెట్టిన తర్వాత ఒక ర్యాలీతో ఎక్కడికో వెళ్తున్న దృశ్యాలని క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ మూవీ 9th జనవరి 2026 అంటే సంక్రాంతికి వస్తుంది. సో ఈ లోపు మనకి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ విత్ ప్రమోషన్స్ మూవీ టీమ్ ఇస్తారు. అండ్ నేనైతే ఫస్ట్ సాంగ్ గురించి వెయిటింగ్. అనిరుద్ గారు విజయ్ గారికి ఎలాంటి సాంగ్స్ ఇస్తారు, అందులో ఎన్ని వైరల్ అవుతాయి అనేది వెయిటింగ్. సో ఈ గ్లిమ్స్ తోని లుక్ మీకు ఎలా అనిపించిందో ఆనెస్ట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. ఇంకా ఫ్యూచర్లో జననాయకన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.